ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఎంత ఆస్తి ఉన్నా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఇంకా కావాలనే తపనతో ముందుకు వెళ్తుంటారు. ఉద్యోగంలో కూడా అంతే. చదివిన చదువుకు సరైన ఉద్యోగం వస్తేనే జాయిన్ అవుతారు. కోరుకున్న జాబ్ రాకపోతే తీవ్ర మనస్తాపానికి గురవుతారు. మరికొందరు మాత్రం కుటుంబ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని వచ్చిన జాబ్తోనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇలానే ముందుకు సాగితే మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకంతో జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి అలాంటి పని చేసింది. తాను చదివిన చదువుకు ఉద్యోగం రాలేదని బాధపడకుండా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. అయితే అలా చేయడానికి గల కారణాలు అడగ్గా ఆసక్తికరమైన విషయాలు ఆమె తెలిపారు. ఎంబీఏ చదివిన ఆ ఉన్నత విద్యావంతురాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పారిశుద్ధ్య కార్మికురాలిగా మారారు. ఎంబీఏ చేసిన మానస భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వెంకటాపూర్కు చెందిన బొక్కల మానస డిగ్రీ 2వ సంవత్సరంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు, దగ్గరి బంధువు మాదాసి దిలీప్ కుమార్ ను కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. దిలీప్ కుమార్ ఎంబీఏ చేశారు. పెళ్లైన తర్వాత మానసతో ఎంబీఏ చదివించారు. 2016లో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు మానస కష్టపడిన ఒక్క మార్కు తేడాతో తప్పిపోయింది. ఈ క్రమంలోనే తన తండ్రి చనిపోయాడు. దీంతో తల్లికి చేదోడుగా దిలీప్ కుమార్ స్వగ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దిలీప్ కుమార్ మానసులకు కుమార్తె, కుమారుడు జన్మించారు. ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న క్రమంలో 3.5 ఏళ్ల కుమార్తె చనిపోవడంతో మానస కుంగుబాటుకు గురయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తలిద్దరూ సొంతూరిని వదిలి వెళ్లలేని పరిస్థితిలో అక్కడే ఉపాధి వెతుక్కోవాలనుకున్నారు. మానస వెంకటాపూర్ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా 8,000 వేతనానికి పనిచేస్తుండగా దిలీప్ ఓ ప్రైవేటు కంపెనీలో ఆటో డ్రైవర్గా చేరారు. దొరికిన పనితో సంతృప్తిగానే ఉన్నామని, తాము చదివిన చదువుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఉద్యోగం అవకాశం కల్పించాలని మానస కోరుతున్నారు. చూశారా, ఎంతో మంది తమ చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని చిన్న పనులు చేయడానికి వెనకడుగు వేస్తుంటారు. నిజాయితీతో కూడిన ఏ చిన్న పని, ఏ ఉద్యోగమైనా గొప్పదేనని గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారందరూ మానసను చూసి ఆలోచన ధోరణి మార్చుకోవాలి. మరి ఎంబీఏ చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మానసపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నా పేరు మానస, మాది వెంకటాపూర్ విలేజ్. నేను స్లీపర్గా వర్క్ చేసుకుంటున్నా. మా అత్త డ్యూటీ నేను చేయడం జరుగుతుంది. నేను మా ఆయన కలిసి సెయింట్ జోసెఫ్ కాలేజీ ఫ్రమ్ రాంపూర్ సార్, అది ఇద్దరం కలిసి ఎంబీఏ ఫినాన్షియల్, నాది ఎంబీఏ ఫినాన్షియల్ సార్, మా హస్బెండ్ ఎంబీఏ మార్కెటింగ్ సార్. ఇద్దరం పాస్ అయ్యాం సార్. సార్ కానిస్టేబుల్ కూడా నేను అప్లై చేశాను సార్. 2 మార్క్స్తో ఫెయిల్ అయ్యాను. గ్రూప్స్ 2 కూడా రాశాను సార్. గ్రూప్ రద్దు అయిపోయింది. ఈ ఆర్థిక పరిస్థితులతోనే నేను ఇక స్లీపర్ పని, మా అత్త డ్యూటీ నేను వెళ్తున్నా సార్. నాకు నెలకు 8,500 వస్తాయి. పేరు మాదాసి దిలీప్ కుమార్, మాది వెంకటాపూర్ గ్రామం. నేను ఎంబీఏ చదువుకున్నా. మా భార్య ఎంబీఏ చేసినప్పటికీ మాకు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండడం వల్ల మేము బయటకు పోకుండా అయిపోయింది. మేము ఏం చేయాలనుకున్నా కూడా చేయలేకుండా ఇబ్బందులు అయిపోయింది. మాకు రాష్ట్ర ప్రభుత్వం మాపై హెల్ప్ చేసి మాకు ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.